నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. కృష్ణమ్మ పరవళ్లు, గోదారమ్మ గల్గలలు, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, నిండుకుంటున్న జలాశయాలు, పుడమి తల్లి పులకింత, పాడి పంటలకు ప్రకృతి భరోసా, ఆనందంలో అన్నదాతలు, ఊపందుకున్న ఖరీఫ్ పనులు, కరువు తీరా. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. రుతుపవనాల రాకతో ఉత్తరాది మునిగిపోయింది. భారీ వర్షాలతో అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జలాశయాలన్నీ నిండుకుండల్ని తలపిస్తున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. దీంతో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరుణించిన వరుణుడు తడిసి ముద్దైన ఎగువ రాష్ట్రాలు, నిండుకుంటున్న జలాశయాలు, ఆనందంలో అన్నదాతలు. ఉత్తరాదిన వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర అతలాకుతలమయ్యాయి. మధ్యప్రదేశ్లో వరదల కారణంగా 11 మందికి పైగా మృతి చెందారు. వేలాది మందిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో అస్సాం, మహారాష్ట్రల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భోపాల్, సతన్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత వారం రోజులుగా సత్నా జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో పలు కాలనీలు నీట మునిగాయి. నీటిలో చిక్కుకున్న దాదాపు 4000 మంది ప్రజలను సహాయక సిబ్బంది పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉండడంతో సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఉత్తరాదిలో వానలకు తోడు రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కొండపోతగా కురిసిన వానలతో ఇరు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొండపోత వానలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో గోదావరి ఉరకలెత్తుతోంది. కొండపోత వర్షాలతో రాజమండ్రిలోని గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 14 అడుగులకు పైనే చేరింది. దీంతో అధికారులు 175 గేట్లను ఎత్తివేశారు. బ్యారేజీ నుంచి 11,89,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు గోదావరి ఉగ్రంగా ప్రవహించింది. గోదావరి వరద ప్రవాహానికి కొత్తూరు కాజ్వే జలమయమైంది. 29 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిశాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్ను ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నేట మునిగాయి. పెన్గంగా, ప్రాణహిత నదుల్లో వరద ఉధృతి పెరిగింది. వాగులు, వంకలు పొంగి పొరలడంతో జనజీవనం స్తంభించింది. వరద నీటిలో భైంసా పట్టణం చిక్కుకుపోయింది. 100 ఎకరాల పంటలు నేట మునిగాయి. పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డెడ్ స్టోరేజీకి చేరుకున్న ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. డ్యాంలోకి ఇన్ఫ్లో 90,000 క్యూసెక్కులు ఉండడంతో 3 గేట్లు తెరిచిన అధికారులు 24,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలోకి వదిలేశారు. అటు తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు వరద నీటితో పొంగిపొర్లింది. 4 గేట్లను ఎత్తివేసిన అధికారులు 11,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేశారు. మత్తడివాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నిర్మల్ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షాలతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. జిల్లాలో 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో ఏజెన్సీలోని వాగులు, వంకలన్నీ పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు జలకలతో ఉట్టిపడుతున్నాయి. ఏటూరు నాగారం ప్రధాన జలాశయంలోకి వరద నీరు పోటెత్తడంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇక జిల్లాలోని చెరువులన్నీ వరద నీటితో నిండిపోయాయి. లక్నవరం, పాకాల, రామప్ప చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకుంటోంది. వరుసగా 2 సంవత్సరాలు తీవ్ర వర్షాభావం కారణంగా డెడ్ స్టోరేజీకి చేరుకున్న ప్రాజెక్టు తాజాగా కురిసిన కొండపోత వర్షాలతో జలకలను సంతరించుకుంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 4 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఓవైపు గోదావరి వరద ఉధృతితో ఉప్పొంగుతుంటే మరోవైపు కృష్ణమ్మ కదిలింది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ఆల్మట్టికి భారీగా వరద నీరు చేరుతోంది. ఉపనదుల్లో నీటి మట్టం అధికంగా ఉండడంతో 2 రోజుల్లో వరద నీరు మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆల్మట్టిలోకి మరో 60 టీఎంసీల నీరు చేరితే ఆపై వచ్చేదంతా కిందకు వదలాల్సిందే. పరిస్థితి అలాగే ఉంటే ఆగస్టు 2వ వారం కల్లా మన ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం ఖాయం. నాలుగు రోజుల్లో ఆల్మట్టి, తుంగభద్రకి 30 టీఎంసీల నీరు. ఆల్మట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఇలాగే ఉంటే ఆగస్టు కల్లా శ్రీశైలం, జూరాలకు నీరు.
కృష్ణానది ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. 4 రోజుల్లోనే అక్కడి ప్రధాన ప్రాజెక్టులైన ఆల్మట్టి, తుంగభద్రల్లోకి 30 టీఎంసీల మేర నీరు వచ్చింది. బుధవారం సైతం ఆల్మట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు కొనసాగుతుండటంతో 1-2 రోజుల్లో మరో 20 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉంది. ఎగువ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో చేరితే దిగువకు క్రమంగా ప్రవాహాలు మొదలు కానున్నాయి. ఎగువన ప్రస్తుతం ఉన్నట్లే నీటి ప్రవాహాలు కొనసాగితే ఆగస్టు 2 లేక 3వ వారానికి శ్రీశైల, జూరాల ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆల్మట్టి నిల్వ సామర్థ్యం 129.7 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులోకి 4 రోజుల క్రితం వరకు కొత్తగా 19 టీఎంసీల నీరు చేరింది. బుధవారం నాటికి 39.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 54.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద నీరు ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.50 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే కృష్ణమ్మ తెలంగాణ వైపు పరుగులు తీసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 11,756 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా తాగునీటి అవసరాలకు 756 క్యూసెక్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.57 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు ఇన్ఫ్లో కేవలం 35 క్యూసెక్కులు మాత్రమే ఉండగా అదే స్థాయిలో ఎడమ కాలువ ద్వారా తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్కు 28 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి నిల్వ 590 అడుగులకు గాను 504 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలోనూ 885 అడుగులకు గాను నీటి నిల్వ 788.4 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో ఉన్న 23.72 టీఎంసీలపైనే 2 తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తంగా అన్ని అనుకున్నట్లుగానే వాటర్ ఫ్లో బాగుంటే తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటాయి. కురిసింది, పుడమి తల్లి పులకరించింది. నిన్న మొన్నటి వరకు నెర్రలు చాచిన భూములు వర్షపు నీటితో పదునెక్కాయి. రైతుల ఆశలకు జీవం పోశాయి.
వాన కనికరించింది, చినుకు పలకరించింది. రైతుల గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు కొంతమేరకు తొలగింది. ఏడాది వర్షాలు కురుస్తాయో లేదో అనే ఆందోళనలో ఉన్న రైతులు కోటి ఆశలతో విత్తనం విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు. గోదావరి తీర ప్రాంతాల్లో ఊపందుకున్న ఖరీఫ్ ఆశగా చూస్తోన్న కృష్ణమ్మ రైతులు. వరుణ దేవుని కరుణ కోసం ఇన్నాళ్లు నిరీక్షించిన అన్నదాతలకు వర్షాలు ఉపశమనం కలిగించాయి. చినుకు చింత ఎప్పుడు తీరుతుందోనన్న భయంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన రైతుల ఆశలు చిగురించాయి. ఒడిశా నుంచి కోస్తా వైపు అల్పపీడన ద్రోణి పరుగులు తీయడంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కుండపోతతో వర్షం నమోదైంది. ఇవి ఖరీఫ్ పై ఆశలు చిగురించేలా చేశాయి. ఎక్కడ చూసినా జలం దర్శనమివ్వడంతో అన్నదాతలు ఏరువాక బాట పట్టారు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ సీజన్ గా పరిగణిస్తారు. నైరుతి రుతుపవనాలు ముందొచ్చినా ఆలస్యమైన ఈ తేదీలనే ఖరీఫ్ సీజన్ గా లెక్కిస్తారు. జూన్ 11న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే సరైన వర్షాలు పడడానికి మాత్రం 15 రోజులు పట్టింది. దీంతో ఖరీఫ్ సీజన్లో నెల రోజులకు పైగా రైతులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గోదావరి ఉగ్రరూపంతో నదీ పరివాహిక ప్రాంతాల్లోని రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఖరీఫ్ సాగుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అంతకుముందే కొద్దిపాటి నీటి వసతులతో కొంతమంది రైతులు నాట్లు వేశారు. అయితే తాజా వరద ఉధృతితో పూర్తి స్థాయిలో ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. గోదావరి జిల్లాలో అయితే రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశిస్తాయని ఖరీఫ్ కు సన్నాహాలు మే నెలలోనే ప్రారంభించారు రైతులు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి డెల్టా సాగునీటి కాలువలకు జూన్ 15 నుంచి నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఉభయ గోదావరి డెల్టా ఆయకట్టులో ఖరీఫ్ పనులు మే నెలలోనే స్టార్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల పరిస్థితి ఇలా ఉంటే కృష్ణమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడే పరవళ్లు తొక్కడం స్టార్ట్ చేసిన కృష్ణా నది డెల్టా ప్రాంతానికి చేరడానికి కనీసం మరో నెల రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పట్టిసీమ ప్రాజెక్టు డెల్టా రైతులకు కాస్త ఉపశమనం కలిగించే విషయంగా చెప్పవచ్చు. గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి కలిపి ఏపీ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ముందుగానే పంటలు వేసుకునే అవకాశం కల్పించింది. ఇటు కృష్ణమ్మ పరవళ్లపై నాగార్జున సాగర్ కుడికాలవ ఆయకట్టు భవితవ్యం నెలకొంది. బిరబిరా కృష్ణమ్మ రాక్ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదైనా ఖరీఫ్ సాగుతుందనే ఆశల్లో కర్షకులు ఉన్నారు. గోదావరికి వరద పోటెత్తుతుండగా ఆ స్థాయిలో కృష్ణమ్మకు వరద కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి.
నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండితేనే శ్రీశైలంకు నీరు వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ 3 జలాశయాలు నిండాలంటే ఇంకా 99 టీఎంసీల వరద నీరు ఆయా జలాశయాల్లోకి రావాల్సి ఉంది. వారం రోజులుగా పడమటి కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. ఆల్మట్టి జలాశయంలోకి వరద నీరు ప్రవహిస్తోంది. ఇలానే 10 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగితే జలాశయం నిండే అవకాశాలున్నాయి. తుంగభద్ర జలాశయానికి కూడా వరద నీటి ప్రవాహం ఉంది. తుంగభద్ర జలాశయం నిండిన తర్వాతే శ్రీశైలంకి నీరు వస్తుంది. మరికొద్ది రోజులు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే జలాశయాలు నిండి వరి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏటా ఆగస్టు నెలలో సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేసేవారు. ఈసారి కూడా వరుణుడు కరుణించి జలాశయాలు నిండి సకాలంలో నీరు విడుదల కావాలని రైతులు వేడుకుంటున్నారు. సాగునీరు ఇస్తేనే ఆయకట్టు ప్రాంతంలో ఆర్థిక సంక్షోభం నుంచి రైతులు గట్టెక్కగలరు. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.